ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మంచి దేశం అనబడే కనాను లాంటి ఈ కల్లెపల్లి పరిచర్యను దేవుడు మనకిచ్చినాడు. గేటు దాటగానే ఎవడైనా అబ్బా అనాల్సిందే. అందుకనే ఈసారి మనకొచ్చే క్యాలెండర్లో మన గేటు ద్వారాన్ని ముద్రించాం. సిలువ దగ్గర ఆయన యొక్క మరణాన్ని, ఆయన శ్రమలను, రక్తపు గాయాలను, అవమానములను, 7 మాటలను జ్ఞాపకం చేసుకొని, అయ్యా నేను పాపినని ఎవరైతే యథార్థంగా ఒప్పుకొని కన్నీరు కారుస్తారో వారి పాపములు ఎటువంటివైనా యేసయ్య క్షమిస్తూ ఉన్నాడు. ఆ సిలువను చూసిన వారు కూడా అబ్బా తండ్రి అనాల్సిందే. ఈ ఆవరణమైన ఈ పరిచర్యలో ఉన్న, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువులో ఆయన మహిమ ఇమిడి ఉన్నదనడానికి సందేహము లేదో. అంతే. యేసునామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఇనుప రాళ్ళ గల ప్రదేశం అన్న కాంచి చదవండి. దాని కొండలలో, కొండల మధ్యన ఉన్నది ఈ కల్లెపల్లి, కొండల మధ్య ఉన్నది ఈ పరిచర్య.